హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు క్యారెట్ డ్రై ఫ్రూట్ జ్యూస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందులో కటోరా వేసి జ్యూస్ చేస్తాం కాబట్టి మన బాడీకి కూడా మంచి కూలింగ్నెస్ ఇస్తుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాం కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు మంచి ఎనర్జీ డ్రింక్ అన్నమాట. డెఫినెట్ గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కటోరాలో ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసేయండి. ఒక 2 బౌల్స్ తీసుకుని కటోరా సబ్జా గింజలు నానబెట్టుకుందాం. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కటోరా, ఇంకొక బౌల్లో 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకుని నానబెట్టుకోండి. కటోరా అయితే 5 to 6 అవర్స్ టైం పడుతుంది. చియా సీడ్స్ అయితే ఒక 15 నిమిషాల్లో చక్కగా నానిపోతాయి అనమాట. కటోరా ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఈ 2 నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు 1/2 kg క్యారెట్ ని పీల్ తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని ఉడకపెట్టుకోండి. నేనైతే ఎగ్ బాయిలర్ లో క్యారెట్ ని కుక్ చేసుకుంటున్నాను. క్యారెట్ కుక్ చేస్తే పచ్చివాసన రాకుండా జ్యూస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా క్యారెట్ ని బాయిల్ చేసుకోండి. 1/2 kg క్యారెట్స్ తో 5 to 6 మెంబర్స్ కి ఈజీగా మనం జ్యూస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. క్యారెట్ సాఫ్ట్ గా కుక్ అయిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను కాబట్టి కటోరా కూడా చక్కగా నానిపోయింది, సబ్జా గింజలు కూడా నానిపోయినాయి అనమాట. ఈ 2 పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న క్యారెట్, 4 ఇలాచీ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ లేకపోతే కనుక ఇలాచీ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇలాచీ లేకపోతే 1/2 టీ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 10 బాదం పప్పు, 10 జీడిపప్పు, 4 వాల్నట్స్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇవే కాదు ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే యాడ్ చేసుకోండి. మంచి ఎనర్జీ ఇస్తుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు షుగర్ కానీ బెల్లం పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 సగం సగం యాడ్ చేస్తున్నాను. బెల్లం పొడి యాడ్ చేసుకున్నాక 1/4 టీ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కాఫీ పౌడర్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ తో పాటు మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. 1/2 లీటర్ కాచి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చిల్లడి మిల్క్ యాడ్ చేస్తున్నాను. చల్లటి పాలు యాడ్ చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చక్కగా బ్లెండ్ చేసుకుని ఇంకా గ్లాసెస్ లోకి సర్వ్ చేసుకోండి. గ్లాస్ లోకి జ్యూస్ సర్వ్ చేసుకునే ముందు 2 టేబుల్ స్పూన్స్ కటోరా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలు, అలాగే జ్యూస్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ పాలు చల్లగా లేకపోతే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత గ్లాస్ లోకి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పైన యాడ్ చేసుకుని కూల్ గా సర్వ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టమైతే ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మిల్క్ షేక్ అవుతుంది. ఐస్ క్రీమ్ అవాయిడ్ చేస్తేనే మంచిది, ఎందుకంటే హెల్దీ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.